ఇచ్చేయండి. సర్కిల్ ఇక్కడ ఆన్లైన్ చూస్తున్నాడు, ఫిజికల్ ఫామ్స్ ఇస్తున్నాడు. ఆ ఫిజికల్ ఫామ్స్ కరెక్ట్ ప్రాపర్గా ఉండాలి. ఏదైనా మిస్టేక్ ఉందనుకో ఈ ఫోన్ ఏమో గురా ఉంటారు. ఆడియోస్ అర్థం చేసుకుంటారు. ఐఏఎస్ ఆఫీసర్ అయినా తెలుగు రాదు, జాస్మన్ స్టేట్ ఇలా పిలిచి అడుగుతాడు. ఇక మీకేమో హిందీ రాదు, సార్కేమో తెలుగు రాదు. ఈ క్యా కరే పైసా కరే వస్తుండొచ్చు, బట్ అట్లా హిందీ రావట్లేదని కాదని వస్తుంది. కానీ ప్రాపర్గా మనం చెప్పడానికి ఉన్నాడు. షార్ట్ అండ్ సిక్స్ వాళ్ళు ఏమో చెప్తూ పోయి ఏ కైనా అడగదు. ఏ కైసా కరే ఫామ్ 6 వస్తుంది. 18 years ఫ్యామిలీ ఆధార్ కార్డు సర్టిఫికేట్ అవి ఇది అన్న చెప్పడానికి అంతే. మనకి ఎగ్జామ్ 100 మార్క్స్ తర్వాత ఇంటర్వ్యూ పిలుస్తుంది. ఇంటర్వ్యూలో మనం ఏంటి వాళ్ళు ఎగ్జామ్ రాసింది వేరు, ఇంటర్వ్యూ అక్కడ చూస్తారు స్కిల్ మన అయితే సాక్షి కాబట్టి. మేడం లేదు ఒక్క నిమిషం 5 నిమిషాల తర్వాత చూడలేదు మీటింగ్ భాగంగా నేడు బిఎల్ఓస్తో నేడు మన తహసీల్దార్ కార్యాలయం ఏడుపల్లి నందు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా బిఎల్ఓస్కు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫామ్ 6, ఫామ్ 6A, ఫామ్ 7, ఫామ్ 8 ఇవన్నీ ప్రాపర్గా ఎంక్వైరీ చేసి మాకు ఆన్లైన్లో ఎంటర్ చేస్తూ ఫిజికల్ ఫామ్స్ కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఇవ్వాలని ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్స్ అన్నీ మేము ప్రాపర్గా బిఎల్ఓస్ నుంచి కలెక్ట్ చేసి మన గౌరవ సబ్ కలెక్టర్ సార్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి బిఎల్ఓస్ కూడా ఈ మనకు హౌస్ టు హౌస్ సర్వేలో మన మండలంలో మొత్తం 95% ఇప్పటివరకు కంప్లీట్ అయింది. ఇంకో 2 daysలో మనకు 100% కూడా ఈ సర్వే కంప్లీట్ కాబోతుంది. కొన్ని ఒక 5-6 బిఎల్ఓస్ కొన్ని షార్ట్ ఫాల్ అంటే తక్కువ ఉన్నాయి, 85%, 92% అట్లా. ఆ బిఎల్ఓస్ కూడా ఇందాక నేను చెప్పిన ప్రకారం వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తామన్నారు కాబట్టి ఇలాంటి ఇష్యూ లేదు. తర్వాత దీంట్లో ఫామ్ 6లో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే కూడా అప్లై చేసుకోవాలా. ఎవరైనా చనిపోతే కూడా ఫామ్ 7లో డిలీట్ చేస్తాం. ఇంకేదైనా ఒక పిఎస్ నుంచి అనేదర్ పిఎస్ కూడా ఎవరైనా బిఎల్ఓస్కు ఏమైనా అప్లై చేసుకుంటే నాకు ఈ పిఎస్ కాదు ఇంకో పిఎస్, ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఇంకో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి అప్లై చేసుకోవడానికి ఫామ్ 8 కూడా ఉంటుంది. తర్వాత ఏమైనా బయట దేశాలు అంటే ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పాస్పోర్ట్ వీసాతో ఫామ్ 6A కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది. అది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఈ అంశాల మీద మనం బిఎల్ఓ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు తగిన సూచనలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.